నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉందన్న హరిహర వీరమల్లు? అసలు ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్సేనండి. ఇది మైథలాజికల్ మూవీలా ఉంది, ఒక సెన్సేషనల్ మూవీలా కనిపిస్తుంది. అసలు నిజంగా సినిమా పవన్ కళ్యాణ్ గారికి మైథలాజికల్ మూవీ ఫస్ట్ టైం అనుకుంటా. అసలు మామూలుగా చేయలేదండి. ఇలా 5 సంవత్సరాలు అలా ఏం చేశారబ్బా అనుకున్నాను, కానీ ఇంత అద్భుతంగా తీస్తారని చెప్పి నేను అనుకోలేదు. ఈ ట్రైలర్ చూస్తేనే ఎలా ఉంది, సినిమా ఎలా ఉండబోతుందో చాలా గ్రేట్, చాలా బాగుంది. సో చూసుకుంటే సినిమాలో కొన్ని హైప్ సీన్స్, కొన్ని సీన్స్ చూసుకుంటే కొంచెం గ్రాఫిక్స్ లాగా ఈజీగా కనిపెట్టేసిన అన్నట్లుగా కూడా కామెంట్స్ వస్తున్నాయి. దాన్ని ఎట్లా చూడొచ్చు? అది పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ కామెంట్స్ చేస్తారు, ఎందుకంటే ప్రతి పిన్ టు పిన్ను నిశ్చితంగా పరిశీలించి ఆయనని ఏదో రకంగా విమర్శించాలి, ఏదో రకంగా ట్రోల్ చేయాలని చాలామంది అంటారు. ఈ సినిమాతో ఈ ట్రోలర్స్, విమర్శకులు కూడా అందరూ కూడా ఈ సినిమా తుఫాన్లో కొట్టుకుపోబోతున్నారు. సైరా నరసింహారెడ్డి రిపీట్ అయ్యేలాగుందని కూడా. అలా ఎందుకు అనుకోవాలి? సైరా నరసింహారెడ్డి రిపీట్ అయ్యేలాగా అస్సలు అనుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనము కథలు తీస్తున్నాం. ఇది ఒక కథ, ఒక వీరుడి కథ, ఒక మహావీరుడి కథ. అలాంటి కథలు మనం చూసేటప్పుడు మన హిందూ సాంప్రదాయాల్లో జరిగినటువంటి, మన హిందూ పురాణాల్లో జరిగినటువంటి కథలు ఇవి, పూర్వం రాజుల కథలు. అలాంటి కథలను మనం ఆదరించాలా, అభిమానించాలా, ఖచ్చితంగా ఇలాంటి సినిమాల్ని ప్రోత్సహించాలా. అది పవన్ కళ్యాణ్ అనే కాదు, ఇలాగే ఖచ్చితంగా మన కథల్ని, మన పురాణ గాథల్ని మనం ఖచ్చితంగా ఆహ్వానించాలి, వాటిని ప్రోత్సహించాలి. అట్లానే ఇప్పుడు చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనిపించారు కదా. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఎలా అనిపించింది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మూవీ? ఆయన కనిపిస్తేనే చాలు. ఆయన డాన్స్ చేయాల్సిన అవసరం లేదు, ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, నడుస్తూ వస్తూ కనిపిస్తే చాలు, గూస్ బంప్సే. కాబట్టి సెన్సేషనల్ మూవీ, మామూలు సినిమా కాదు ఇది. ఈ సినిమా ఎక్కడికి ఏ రేంజ్లో వెళ్తుందో కూడా ఊహించలేనంత రేంజ్కి వెళ్తుంది. ఏదో సినిమాతో కంపేర్ చేయకూడదు మనం. ఖచ్చితంగా ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి సినీ జీవితంలో ఒక అద్భుతమైన మైలురాయిగా నిలబడబోతుంది. ఓకే. సో ఇంకా చూసుకుంటే మూవీ కలెక్షన్స్, సో ఇప్పటివరకు అయితే పుష్పనైతే ఏది బీట్ చేయలేదు. సో ఇదేమన్నా బీట్ చేసింది అనుకోవచ్చా? పుష్పకి దీనికి పోల్చకూడదని నేను అదే అంటున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో సమాజానికి ఉపయోగపడేటటువంటి చాలా సన్నివేశాలు ఉంటాయి. మనం ఎలా బతకాలి, ఎలా పౌరుషంగా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా చూపిస్తాడే తప్ప జనాలకి చెడ్డగా ఏది చూపించేటటువంటి సినిమాలు ఆయన చేయడు. చెడ్డ సీన్స్ కూడా ఏముండవు. కాబట్టి పుష్ప సినిమాకి దీనికి పోల్చకూడదు అసలు. ఇది మైథలాజికల్ మూవీ, మంచి కథ, అద్భుతమైన కథ. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించే కథ. ఓకే. సో అయితే ఇప్పుడు ఫుల్గా పాలిటిక్స్లోకి వెళ్ళిపోయారు కదా పవన్ కళ్యాణ్ గారు. సో మూవీ ఆల్రెడీ ఒక టీజర్ అయితే వచ్చేసింది. సో మూవీస్లో ఉంటే బెటర్ అంటారా, లేకుంటే పాలిటిక్స్లో ఉంటే బెటర్ అంటారా? ఆయన బంగారు పళ్ళెం లాంటి జీవితాన్ని వదిలేసుకుని, ఒక అద్భుతమైన జీవితాన్ని వదిలేసుకుని వేళ మూవీస్ చేయలేక కాదు, సంపాదించుకోలేక కాదు. ఆయన 100,000 కోట్లు సంపాదించేసుకున్నాం మూవీస్ ద్వారాగానే. ఎవరిలాగా దోపిడీ చేయాల్సిన అవసరం లేదు. కానీ నాకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చిన ప్రజలకి నేను ఏదైనా చేయాలి, నేను ఖచ్చితంగా పేద ప్రజల పక్షాన్ని నిలబడాలి, పేదలకి ఉపయోగపడాలి. రాజకీయాలు కరప్షన్ రాజకీయాలుగా మారిపోయిన తర్వాత ఏ పేదవాడు కూడా సుఖశాంతులతో బతకలేదు. వాళ్ళకి నేను అండగా నిలబడాలనే ఆలోచనతో, సదుద్దేశంతో వచ్చాడు రాజకీయాల్లోకి. ఆయనకు డబ్బుతో పని లేదు, పేరుతో పని లేదండి. పేదవాడు బాగుండాలి, వాళ్ళందరూ ఆనందంగా ఉండాలి. ఎవడో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఆకలితో పడుకోకూడదని ఆలోచించే గొప్ప మనస్తత్వం ఉన్న మనిషి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన సినిమాల్లోనూ ఉండాలి, రాజకీయాల్లోనూ ఉండాలి. సినిమాల నుంచి దూరం అయిపోవాలని చాలామంది నాలంటూ అనుకుంటారు, కానీ సినిమా కూడా చేయాలి. కానీ ఆయన బతకాలి కదా. అందరిలాంటి రాజకీయ నాయకుడు కాదు కదా. అందరిలాగా కమిషన్ తీసుకున్న రాజకీయ నాయకుడు అయితే కమిషన్ తీసుకుని 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకుని, లక్షల కోట్లు సంపాదించేసుకుని ఒక 2 నెలలు 3 నెలలు జైల్లో ఉండి ఆ లక్షల కోట్లు వాళ్ళ కుటుంబాన్ని పనిచేసి అలాగా పేద ప్రజలు కడుపులు కొట్టేసి నాశనం చేసేయచ్చు. కానీ అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు. పేద ప్రజల కోసం ఆయన బంగారు లాంటి జీవితాన్ని, అద్భుతమైన జీవితాన్ని వదిలేసుకుని ఈవేళ ప్రజాసేవలో ఉన్నాడు. ఆయన ప్రజాసేవలోనూ తరించాలని చూస్తున్నారు. కాబట్టి అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి ప్రజాసేవలోనే ఉండాలి. కాకపోతే అప్పుడప్పుడు కూడా ఇలాంటి వినోద కార్యక్రమాలు కూడా చేయాలని మా అభిమానులుగా మేము ఆశిస్తున్నాం. హీరోయిన్కి కూడా మంచి స్కోప్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎలా ఉంది అట్లానే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇదంతా? నేను ఒక గొప్ప రహస్యం చెప్తున్నాను. ఈ సినిమాతో హీరోయిన్ హై స్థాయికి వెళ్ళిపోతుందండి, చాలా గొప్ప స్థాయికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అమ్మాయిని అంత బాగా చూపించారు ఈ సినిమాలో.
ఆమె చాలా సినిమాలు చేసింది కానీ అద్భుత విజయాలు ఏం లేవు. ఈ సినిమాతో మాత్రం ఒక అద్భుతమైన విజయాన్ని సాధించి ఆమె ఖాతాలో వేసుకోబోతుంది. ఫైనల్గా పవన్ కళ్యాణ్ డైలాగ్ తెలియదు. డైలాగ్ పూర్తిగా గుర్తులేదు నాకు. ఓకే ఓకే థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు హరిహర వీరమల్లు ట్రైలర్ వచ్చింది, అఫీషియల్ ట్రైలర్. సో 5 years నుంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం కదా, మీకు ఎట్లా అనిపించింది ట్రైలర్? బేసిక్గా మేకల్ని వేటాడే పులిని చూసింటాం, కానీ బెబ్బులకే బెబ్బుల్లా ఉన్నాడు అన్న పవన్ అన్న. జై పవర్ స్టార్ బ్రో. ఒక్కొక్క అంటే ఇలాంటి లుక్స్ లో ఇంతవరకు ఏ సినిమాలో కూడా మనం చూడలే పవర్ స్టార్ గారిని. ఈ లుక్స్ లో ఎట్లా అనిపిస్తున్నారు? లుక్స్లో అంటే మనం బ్యాక్ వెళ్ళినట్టయితే ఒక మూవీ మీకు ఐడియా ఉంటుంది, కెమెరామెన్ గంగతో రాంబాబు యాటిట్యూడ్ ఐడియా మీకు ఐడియా ఉందా? దానికి మించి ఉంది. మనం పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నాం అలాగే చూస్తున్నాం. ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ అయితే ఒక వేరే లెవెల్లో ఉంది. బీజిఎం డైరెక్టర్ గారు చాలా బాగా చూపించారు. ఇంకా ముందుకి ఇంకా బాగా అంటే స్క్రీన్ ప్రెజెన్స్ అంటే ట్రైలర్లో చూస్తేనే ఒక రకమైన గూస్ బంప్స్ వస్తున్నాయి. సో ఆయన్ని చాలా గ్యాప్ తర్వాత సరైన మూవీలో చూస్తున్నాం, పాన్ ఇండియా మూవీలో చూస్తున్నాం. కళ్ళు నెరవేరిపోతున్నాయి ఫ్యాన్స్వి. సో థియేటర్లు దద్దరిల్లిపోతాయో పేలిపోతాయో ఎవరికి అంత చెక్కం అనమాట. ఆఫ్టర్ లాంగ్ టైం ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ స్క్రీన్ మీద చూడడం? యాక్చువల్లీ చాలా మంది పవన్ కళ్యాణ్ కానీ ఫిట్నెస్ లెవెల్ కొంచెం తక్కువ అంచనా వేశారు. సో ఇందులో చూసిన ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూసిన తర్వాత ఆయన ఫిట్నెస్ లెవెల్ ఏంటి, ఆయన యొక్క యాక్టింగ్ స్కిల్స్ ఏంటి, ఫైట్ సీక్వెన్స్ ఏంటి, చాలా మైండ్ బ్లోయింగ్గా ఉన్నాయి. నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట ఆయన దగ్గర నుంచి. ఇంతకన్నా ఎక్కువ ఇవ్వచ్చు కూడా ఆయన. సో ఇంకా ఆయన అటిట్యూడ్లో ఆయన దీనికి ఉన్న క్రేజ్కి ఇది ఇంకా 50% మాత్రమే. ఇంకా ముందు ఇంకా వస్తుందేమో మేబీ. చూసుకుంటే సరే నరసింహారెడ్డి కాస్త దాన్ని ఈక్వల్ చేసినట్టు నా అన్నదమ్ముల్ని సింహాన్ని బెబ్బుల్ని ఎలా పోర్చుదాం అన్న. ఒక ఇందులో ఉండి ఒక అడవిలో ఉండి అన్న తమ్ముడు, అన్నకు మించిన తమ్ముడు. బ్రో మరి సీజీ వల్లనే సినిమా డిలే అయింది కదా, మరి సీజీ బాగాలేదు అంటున్నారు, మీరేమంటారు? గ్రాఫిక్ సీజీ అస్సలు బాగాలేదు అంటున్నారు. బాగాలేదు అంటున్నారు అంటే మనం ట్రైలర్ చూసి చెప్పకూడదు అన్న. అది మూవీ చూడండి, ఫీల్ అవ్వండి. ట్రైలర్ కూడా మూవీలో నుంచే కట్ చేస్తారు కదా. ట్రైలర్ను ఇప్పుడు మనం చూడడానికి ఫ్యాన్స్కి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చూపించడానికి తప్ప అసలైన కథ వేరే ఉంటుంది, బయట వేరే ఉంటుంది, లోపల వేరే ఉంటుంది. కొన్ని ట్రైలర్లు సినిమాకి రప్పించినా కొన్ని ట్రైలర్ ఫెయిల్ అయినా మూవీ ఒక రేంజ్లో ఉంటుంది. అన్నకి తిరగలేదు అనుకోండి పవన్ కళ్యాణ్ గారికి, అది చెప్పవసరం లేదు. హరిహర వీరమల్లు ట్రైలర్ ఎలా ఉంది? ఇప్పుడే నేను హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ చూసా, షాక్ అయిపోయిన, అంతే కళ్ళు తిరిగి పడిపోయినా. పవన్ కళ్యాణ్ గారినే సీఎం డిప్యూటీ సీఎం అయిన తర్వాత మళ్ళీ ఒక స్వాతంత్ర సమరయోధుడిగా చూస్తున్నామన్న. ఎలాంటి లుక్లో కావాలో, ఎలాంటి క్యారెక్టర్ చూడాలో చూస్తున్నాం. ఫ్యాన్స్ అందరికీ పండగ. ఇంకా నాకైతే పూనకాలే గూస్ బంప్స్ ఇట్లా వస్తున్నాయి. అబ్బా నా వల్ల అయితే కావట్లేదు అసలు. సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుంది వెయిటింగ్ అన్న. డ్యాన్స్ చేయాలి, సినిమాలో గోల చేయాలి. ఇంకా పవన్ కళ్యాణ్ అన్న కోసం ఇంకా భీమల్ నాయక్ సినిమా తర్వాత సినిమాయే రాలే ఇంకా. కాబట్టి ఈ సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నాం. సంవత్సరాలుగా కాయలు కాసిపోతున్నాయి. దయచేసి ఇప్పటికే సినిమాని 10 సార్లు అయిపోయారు, వదిలేయండి ఇప్పటికైనా. వాళ్ళు ఎవరు అన్నారు గ్రీన్ మ్యాట్ అని, సినిమా బాగలేదని, విఎఫ్ఎక్స్ అని. కాదు, అంత అబద్ధమే. సినిమా మాత్రం చూడండి ఖచ్చితంగా సినిమా మాత్రం లేదు నాకైతే ఎక్కడ అనిపించలేదు. నేను కూడా చేశా హరిహర వీరమల్లు సినిమాలో గుర్రాలు కూడా తోలా. కాబట్టి సినిమా అయితే ఇంకా మామూలుగా లేదు అన్న. ఈ సినిమా కోసం ఫిట్నెస్ కానీ కష్టపడడం కానీ ఫైట్లు చేస్తాడన్నా. కత్తిలు ఎత్తుకొని గుర్రాలు తోలుతా, ఆ గుర్రాల మించి దూకతా, కత్తిలు ఎత్తుకొని నరకతా ఉంటే పాకిస్తాన్ వాళ్ళే తెగిపోయి దేశం నుంచి తరిమేస్తుంటే బా సినిమా అసలు మామూలుగా కాదన్న సినిమా. ఒక్కసారి మీరు చెబితే వినాలి, మాట వినాలి. ఆ డైలాగులు ప్రతిదీ అంటే ఫస్ట్ కాడి నుంచి లాస్ట్ దాకా ప్రతి సీను ప్రతి మాట డైలాగ్ అంతే. సినిమాలో డైలాగులు, యాక్టింగు, డ్యాన్సులు, ఫైట్లు, కామెడీలు. ఇంకా మన ఫ్యాన్స్ కోసం ఎక్కడ హట్ అవుతామని ఫ్యామిలీ వాళ్ళ కోసం వల్గారిటీ సీన్లు, రొమాంటిక్ సీన్లు కూడా తగ్గించారనమాట. హీరోయిన్ కూడా కొంచెం ఎలివేషన్స్ ఎక్కువ ఇచ్చినట్టు. మరి అంతేంలే, ఎలివేషన్ ఏమిలే, ఏదో జస్ట్ వాళ్ళు వస్తారు పోతారు అంతే. హీరోయిన్లు ఏమన్నారు, వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఎవరున్నారో మన అన్న ఉన్నాడు, మన పవన్ కళ్యాణ్ అన్న ఉన్నాడు. కాబట్టి అన్న సినిమా కోసం మనం వెయిటింగ్ చేస్తున్నాం. సంవత్సరాలుగా వెయిటింగ్ ఇక్కడ. కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. ఆయన ఎక్కడ పాలిటిక్స్లో ఉండేది దేనికి? ఒక్కటే రీజన్, పేద ప్రజలకి సహాయం చెయ్యాలి, దేశంని డెవలప్మెంట్ చేయాలి, అంతే. అదొక్కటే అక్కడ ఉండేది. సినిమాలు తీసేది దేనికి? సినిమా తీసినా కూడా సినిమా తీసిన దాంట్లో ఆ వచ్చిన డబ్బు మొత్తం మళ్ళీ పేదవాళ్ళకే. కాబట్టి ఏంటంటే సినిమా తీసినా పాలిటిక్స్లో ఉన్న అందరికీ ఎప్పుడైనా పేదవాళ్ళకి సహాయం చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా సినిమా మాత్రం ఇండస్ట్రీ చేస్తాం అంతే. సినిమా బాగున్నా బాగలేకపోయినా ఖచ్చితంగా ఆడిస్తాం అంతే.
ఎన్ని కోట్లు కలెక్ట్ చేయొచ్చు? ఈ సినిమాకి ఎన్ని కోట్లు వచ్చినా తక్కువే, దీనికి వేల కోట్లు లక్షల కోట్లు వచ్చినా తక్కువే. కానీ చూద్దాము, మన తెలుగు సినిమా గ్రాఫ్ ఈ సినిమాతోన పెంచదాం, అందరం ఖచ్చితంగా ఈ సినిమాని ఆడిద్దాం అంతే. ఖచ్చితంగా 10,000 కోట్లు మాత్రం కొట్టి చూపిస్తున్నాం అంతే.